ఎందుకు వచ్చాడు దరఖాస్తుదారుడని ముఖం పెట్టకుండా నేను దయచేసి కలెక్టర్స్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఎస్పీలను అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు జనం మన దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిండో 2 నిమిషాల పోవాలని ఆలోచన చేయకుండా రండి, మీ దరఖాస్తు తీసుకుంటాం. మార్పు కోరే ప్రభుత్వం గురించి దరఖాస్తులు ఈరోజు వస్తూ ఉన్న తరుణంలో మీరందరూ కూడా సంతోషంగా మరి మీ ముఖభావాలు కానీ మీ సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా అరే వచ్చారు స్వాగతిస్తూ ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే మార్పు కావాలి మాకు. ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక సందర్భంలో పనిచేసారు. ఇప్పుడు మేము మార్పు కోరుతా ఉన్నాం. దాంట్లో సహకరించామని కోరడానికే ఈరోజు మేమందరం కూడా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మనమందరం సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈరోజు మీరు కోరుతా ఉన్న ప్రభుత్వం మళ్ళా ఇక్కడ తిరిగి రావడానికి ఆస్కారం ఇచ్చిన ఆ ప్రజలకి మేము ఆ విధమైన ప్రయత్నం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఈరోజు మేము ఏదో గొప్పగాని అక్కడ కూర్చున్నామని కాదు. ఈరోజు మేము ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాం సేవకులు కానీ చూపెట్టడానికి మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం. దాని గురించి కూడా మా సహకరించమని మా ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు నడుద్దాం. ఎవరు ఈ దీంట్లో గొప్ప కాదు. ఈరోజు ప్రజలకు సంబంధించి సేవకులుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నాను. కేవలం ట్యూన్ వరకే ఫ్రెండ్లీ పోలీస్